ఉపవాసం ఉన్నప్పుడు అసలు ఎలా ఉండాలి ఉపవాసం? మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-19 వచనాలు మీరు చదవండి. ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది ముఖమంతా వికారంగా పెట్టుకొని ఉంటారు. ఇంకోటిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు. ఉపవాసం ఉన్నది నీకు దేవుడికే తప్ప ఇంకో మూడో మనిషి తెలియకూడదు నువ్వు ఉపవాసం ఉన్నట్టు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి ముఖమంతా డల్లుగా పెట్టుకొని ఉపవాసం అని పేరుకు చెప్పి జ్యూసుల మీద జ్యూసులు, టిఫిన్స్ మీద టిఫిన్ చేస్తే అది ఉపవాసం అయిద్దా? అది ఉపవాసం అవ్వదు. నీ కడుపు నిండుగా ఉంచుకొని నువ్వు ఉపవాసం ఉన్నానని ఎలా చెప్తావు? ఈరోజు నువ్వు ఉపవాసం అంటే ఏంటి తెలుసా? నీ ఎదుట ఎంతో ఆహారం ఉంది, కానీ ఆహారాన్నంతా పక్కన పెట్టుకొని నీ కడుపుని చంపుకొని నీకున్న అవస్థల కొరకు నీకున్న ఇబ్బందుల గురించి ఆయన యొద్ద ప్రార్థన చేస్తావు కదా, అది ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాసం ఉన్నట్టు మనుషులు ఎవ్వరికీ తెలియకూడదు నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు. దేవుడికి నీకే తెలియాలి. చాలామంది మొహమంతా నీరసంగా పెట్టుకొని ఏమైంది ఎలాగున్నావంటే ఉపవాసం ఉంటున్నానని చెప్తారు. అప్పుడు నీకు ప్రతిఫలం వచ్చిద్దా? నువ్వు చేసిన ఉపవాసానికి ప్రతిఫలం రాదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు గోజాడాలి. ప్రభువా నాకు ఈ ఇరుకు తీర్చయ్యా, నాకు ఈ ఇబ్బంది తీర్చయ్యా అని నువ్వు ఎప్పుడైతే గోజాడతావో దేవుడు అప్పుడు కార్యం చేస్తాడు. చాలామంది ఇంకోటి ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయరు. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే నీకు ఆశీర్వాదం ఎలా వచ్చింది? చాలామంది ఉపవాసం ఉంది టీవీ ముందు కూర్చుంటారు, లేదంటే ఫోన్ ముందు కూర్చుంటారు, లేదంటే ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఉపవాసం ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ వాక్యం నీకు నచ్చినట్లయితే దాదాపు 10 మంది షేర్ చేయి. ప్రైజ్ ది లార్డ్.